హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకేంటంటే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న డిఎస్ ఎగ్జామ్‌లోని సైకాలజీ పార్ట్‌ని తీసుకొని, ఓన్లీ సైకాలజీ సబ్జెక్ట్‌ని తీసుకొని ఎక్స్‌ప్లనేషన్‌తో చెప్తాను. అలాగే సైకాలజీలో ఏ ఏ బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు, ఏ టాపిక్‌లోంచి ఏ బిట్ అడుగుతున్నాడో కూడా ఒకసారి చూద్దాం మనం. సో, గ్యారంటీగా అదేంటంటే ఒకసారి చర్చించుకుందాం. లైట్‌గా ఎక్స్‌ప్లనేషన్ కూడా చేస్తాను. ఎక్కువగా చేస్తే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో సో చూడండి, ఇక్కడ ఫస్ట్‌ది సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం. ఈ బిట్ ఎందులోదంటే మనకి సమ్మిళిత విద్య తెలుసు కదా! ఇంతకుముందు ప్రీ ప్రైమరీలో ఉండేది మనకి. ఇప్పుడు సైకాలజీలో పెట్టాడు. సో, ఇందులోంచి బిట్ గ్యారంటీగా ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. అంతకుముందు ఒక వీడియో 2 వీడియోలు చేసి 2 వీడియోలో 2 బిట్లొచ్చినాయి. ఇది మూడో బిట్. మూడో పేపర్‌లో మూడో బిట్టు. గ్యారంటీగా ఇందులోంచి ఒక బిట్ వస్తది. అంటే బుద్ధిమాంద్యతలోంచి మాక్సిమం అడుగుతున్నాడు. లేదా దృష్టిమాంద్యం, లేదా చలన వైకల్యం. ఇందులోంచి 5 వైకల్యాలు చాలా ఉన్నాయి కదా! మనకు అందులోంచి ఒక బిట్ గ్యారంటీగా 2 బిట్లు అడుగుతున్నాడు. మన పేపర్‌లో అయితే 2 బిట్లు అడిగాడు. ఇప్పుడు ఒక బిట్ అడిగాడు. ఇక్కడ చూడండి, 2% అండి. ఆన్సర్ వచ్చేసి సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల శాతం. ఈళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటది? ప్రజ్ఞాలబ్ధి 50-70 వరకు 50-70 వరకు ఉంటే వీళ్ళని స్వల్ప బుద్ధిమాంద్యులు అంటారు. సో, ఇదేంటంటే మనకి ఎంత శాతం అని ఇది ఓన్లీ డైరెక్ట్ బిట్ ఇది. మనకి అప్లికేషన్ కాదు. 2% ఉంటారండి మామూలుగా అయితే. అలాగే క్రింది వాళ్ళు ప్రక్షేపక పరీక్ష ఏంటంటే, ఇక్కడ కింద చూడండి, ఈ 3 అప్రక్షేపక పరీక్షలు కింద ఉన్నవని. పైది ఒకటి మాత్రం రోసాక్ సిరామర్క్ పరీక్ష. ఓకేనా? ఇది ఆన్సర్ అండి మనకి. ఇది డైరెక్ట్ బిట్టు. అలాగే అతి తక్కువ సమర్థతకు గల స్మృతి విభాగం ఏది అన్నాడు. ఇక్కడ చూడండి, మీకు ఇందులోంచి కూడా బిట్ వస్తది. అయితే స్మృతిలోంచి ఇస్తున్నాడు, లేదా విస్మృతిలోంచి ఇస్తున్నాడు. ఇంతకుముందు నేను చెప్పిన పేపర్‌లో కూడా ఈ బిట్ ఉందనమాట. ఈ బిట్ కాదు, సేమ్ బిట్ కాదు. పైన కింద కొంచెం అటు ఇటు అయినా సరే ఇదే టాపిక్స్ మాత్రం, వాడు అడుగున్న టాపిక్స్ మాత్రం గ్యారంటీగా అందులోంచి బిట్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో, మీరు చూసుకుంటే మీకు గోల్డెన్ ఛాన్స్ ఇది. చెప్తున్నాను కాబట్టి మీరు అవగాహన చేసుకొని చదువుకోవడం ఇప్పుడు చదవమని కాదు. జస్ట్ వాటిల మీద దృష్టి ఉంటే కనీసం ఒకవేళ రాకపోతే జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోండి అంతే. అందుకని ఏం కాదు. మీరు చదవమని కాదు. ఇప్పుడు చదివినా అవ్వదు. కానీ 31, 29 అంటే కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. అయినా రేపు ఎల్లుండి ఎగ్జామ్ కూడా చదవచ్చు. ఏముందంటే అప్పటికప్పుడు పెద్ద పెద్ద క్వెషన్స్ చదువుకొని వెళ్తారు. మన హాస్టల్‌లో చిన్న బిట్స్ ఎంత కానీ. సో, ఇక్కడ చూడండి, అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం అంటే తక్కువ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి, తార్కిక స్మృతి తక్కువ కాదు. దీర్ఘకాలం తక్కువ కాదు. క్రియాత్మక తక్కువ కాదు. సంవేదన స్మృతి ఎంత ఎంత నుంచి ఎంతకంటే 20-30 సెకన్లు ఉంటది. అంటే అతి తక్కువ స్మృతి విభాగం, సంవేదన స్మృతి అంటే ఏంటి? సినిమా థియేటర్‌కి వెళ్ళామనుకో, అక్కడ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం. బస్‌కి టికెట్ ఇచ్చారనుకో, ఆ టికెట్ బస్సు దిగేంత వరకు ఉంటది. లేదంటే జస్ట్ ఇచ్చేంత వరకే ఉంటది. మన దగ్గర తర్వాత వెళ్ళిపోద్దనమాట. సో, దీన్నేమంటారంటే అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం ఏంటంటే సంవేదనా స్మృతి. ఓకేనా? నాలుగిట్లో అదొకటి. అలాగే ఇక్కడ చూడండి, ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యసనం చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. ఆన్సర్ వచ్చేసి 7 సంవత్సరాలు. అక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ ఇండైరెక్ట్‌గా అడిగాడు చూడండి. ఇది మామూలుగా ఎలా అడగాలంటే ఈ బిట్టు, ఈ వయసుకు ముందు అంటే ఈ వయసు కాకుండా ఈ దశలోని పిల్లలు ఎక్కువ ఏ దశలోని పిల్లలు ఎక్కువ అభ్యసన వేగవంతంగా ఉంటుంది అని అడగాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వయసుకి సంబంధించి అంటే ఇప్పుడు అంటే మీకు దీంట్లో 2 బిట్లు తెలియాలి. ముందు ఇది ఏ దశో తెలియాలి. ఆ దశకి ఎనిమిదో సంవత్సరంలో తెలియాలి. ఇది ఏ దశ ఇప్పుడు? ఏడవ సంవత్సరం. అంటే ఏడవ సంవత్సరం నుంచి అంటే మాక్సిమం ఉత్తర భారతదేశ, పూర్వ భారతదేశ ఈ టైప్ అనమాట. శైశవ భారతదేశం ఏమో 0-2 ఇయర్స్, పూర్వ భారతదేశం ఏమో 3-5 ఇయర్స్, అలాగే 6-11 ఏమో ఉత్తర భారతదేశం. అంటే ఉత్తర భారతదేశంలో కొంచెం పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతాడు కాబట్టి అక్కడ అభ్యసనం అనేది చాలా వేగవంతంగా, సమర్థవంతంగా ఉంటుంది అని అంటున్నాడు. అలాగే అలవాట్లు ఎప్పుడు డాష్ అంటున్నాడు. అంటే నేర్చుకునేవి అంతర్లీనాలు, పుట్టుకతో వచ్చేవి విశ్వజనీనాలు. ఏంటవి? అలవాట్లు ఎప్పుడు కూడా నేర్చుకునేవే. విశ్వజనీనాలు అంటే ఏంటి? ఎప్పుడు ఒకటేలాగా ఉండవు. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటాయి. సో, ఇయన్నీ కాదు. మీరు కరెక్ట్‌గా ఆలోచించి పెట్టండి. కొంచెం సైకాలజీలో నాకు తెలిసి కొంచెం ఈజీ బిట్సే అని అనుకుంటున్నాను నా దృష్టిలో. మీకు కష్టమై ఉండొచ్చేమో. కానీ ఆలోచించి పెడితే మాత్రం స్ట్రెస్ లేకుండా అవగాహన కలిగి ఉండి, చెప్తున్నాను కదా! నేనెప్పుడూ చెప్తున్నాను, పేపర్ లైట్ తీసుకోండి. ఓకేనా? రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా, ఫ్రీగా, ప్రశాంతంగా ముందు మనకు మానిటర్, కంప్యూటర్ సరిగ్గా పనిచేస్తుందా, మౌస్ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకొని, పని చేయకపోతే మార్చుకొని, టైం వేస్ట్ కాకుండా నిమిషానికి 2 బిట్లు పెట్టుకుంటూ వెళ్తే సక్సెస్ మీదే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం అంటున్నాడు. ఇందులో ఏంటి అంటే 4వది ఇచ్చాడు. అంటే ఏంటి? సమతా స్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. అంటే దారితీసే వరుస క్రమం ఏంటంటే ఇక్కడ వరుసగా క్రమాలు అడిగాడనమాట. సమతా స్థితిలో అసమతుల్యత,
ఫస్ట్, తర్వాత అవసరం, తర్వాత ఉత్సుకత, తర్వాత ప్రవర్తన. సో ఇది ఒక క్రమం అనమాట. ఇది కూడా డైరెక్ట్ బిట్టే మనకి. అలాగే సాధన, ప్రవర్తన, నిర్ణాయకాలు ఏవి అన్నాడు. ఇక్కడేంటి ఆన్సర్ వచ్చేసి 3. చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ సాధన, ప్రవర్తన, నిర్ణాయకం అంటున్నాడు. అంటే ఏదైనా ఒక ప్రవర్తన అంటే కరెక్ట్‌గా సాధన ప్రవర్తన ఖచ్చితంగా రిజల్ట్ బావుండాలంటే ఏముంటి చేస్తున్న ప్రతి పనికి విజయానికి ప్రోత్సాహం అనేది ఉండాలి అంటున్నాడు. అలాగే ఇక్కడ శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏవి అంటే అంతర్గత ప్రతిక్రియలు అంటున్నాడు. శాస్త్రీయ నిబంధన అంటే ఏంటి? మనకు కుక్క ఇవాన్ పావలో కదా! ఇవాన్ పావలో కుక్క ఏదైనా మాట్లాడుతుందా అంటే, ఇప్పుడు ఈ శాస్త్రీయ నిబంధన మీద ఎన్ని బిట్లు ఉన్నాయో తెలుసా? చాలా బిట్లు ఉన్నాయండి. ఇది విద్యార్థి కేంద్రీకృతం. ఇది అంతర్గతంగా జరిగే ప్రక్రియ. ఎందుకు? కుక్కలో లోపల లాలాజాలం బట్టి, ఉద్దీపన ప్రతిస్పందన బట్టి ఉంది కదా! సో, ఇది అంతర్గత ప్రక్రియ. లేదు కింది వాటిలో బహిర్గత ప్రక్రియకి సంబంధించి ఏదంటే దాని నెక్స్ట్ ఏంటి? కార్యకరణ సిద్ధాంతం. అంటే ఎలుక మీద చేసారు చూసావా? అదనమాట. కార్యకరణ సిద్ధాంతం ఏమో బహిర్గత ప్రక్రియ. ఇది అంతర్గత ప్రక్రియ. ఇది శాస్త్రీయ నిబంధన. ఇది కూడా డైరెక్ట్ బిట్టే మనకి. తర్వాత ఒక పిల్లవాడి ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు డాష్ ప్రతిభావంతుడా, సగటు ప్రజ్ఞావంతుడా, అత్యధిక ప్రజ్ఞావంతుడా అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి అత్యధిక ప్రజ్ఞావంతుడు. ఎందుకు? 120 నుంచి 140 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అత్యధిక ప్రజ్ఞావంతుడు. అంటే ఇక్కడ 128 అంటే 120 కంటే ఎక్కువే కాబట్టి అత్యధిక ప్రజ్ఞావంతుడు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ 2-3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలో పాల్గొంటారు. ఇక్కడ చూడండి, కరెక్ట్‌గా చూడండి. మీకు ఇంతకుముందు నేను చేసిన ఆ సైకాలజీ ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో అక్కడ 4-5 సంవత్సరాల పిల్లవాడు ఏ ఏ విధమైన క్రీడల్లో పాల్గొంటారు అన్నాడు అక్కడ. ఇక్కడేమో 2-3 అన్నాడు. అంటే ఏంటి చూడండి, ప్రతి ఇందులోంచి ఉన్నదే 3 క్రీడలు ఇది. ఆ 3 క్రీడల్లో ప్రతి క్వెషన్ పేపర్‌లో ఒక క్రీడ కోసం ఇస్తున్నాడు. అది సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ, సాంఘిక క్రీడ, సహకార క్రీడ. ఇక్కడ సాంఘికన సహకారం ఒకటే కాబట్టి 3 క్రీడలు ఇస్తున్నాడు మనకి. అంటే ఈ 3 క్రీడలు మనం చదువుకుంటే గ్యారంటీ బాబు పెట్టు గ్యారంటీ అని అర్థం. సో ఈ ఈ టాపిక్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సమాంతర క్రీడ. ఓకేనా? 2-3. అలాగే ఏకాంతర క్రీడ అంటే 1-1 ½ ఓకేనా? లేదా 1-2. సాంఘిక క్రీడ అంటే 2-3 అన్నాను కదా! 3 కంటే ఎక్కువ అయితే ఇక సాంఘిక క్రీడ. అలాగే హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్. ఇది కూడా డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ ఏంటంటే మనకి నిర్వచనాల నుంచి ఒకటి, గ్రంథాల నుంచి ఒకటి కూడా అడుగుతున్నారు చూసుకోండి. అలాగే సమస్యలకు సృజనాత్మకత పరిష్కారాలు దేని ద్వారా పొందవచ్చని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది అంటున్నాడు. దేని ద్వారా? జీ కారకం, బహుముఖ ఆలోచన, ఏకముఖ ఆలోచన, సందర్భాత్మక ప్రజ్ఞ. ఇప్పుడు సమస్యలు ఉన్నాయండి మనకి. ఇప్పుడు సమస్యలు అంటే ఇప్పుడు సపోజ్ మనం డిఎస్సి రాస్తున్నాం అంటే డిఎస్సి ఒకటే మనకు సమస్య కాదు. దీంతో పాటు దానికి డబ్బులు కావాలి, ఎవరినైనా అడగాలి. సో ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి. సో దీనికి మనకి ఆలోచన అనేది ఒక ఏకాలోచన ఏదో ఒక సందర్భం సానుకూలంగా ప్రవర్తిస్తే సరిపోదు. బహుముఖ ఆలోచనలు కావాలి. అంటే ఏంటి? ఏదైనా ఒక సమస్యను ఎదుర్కోవాలంటే గ్యారంటీగా మనకి అనేక రకమైన ఆలోచనలు కావాలి. సో దాన్ని బహుముఖ ఆలోచన అంటారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది న్యాచురల్‌గానే ఆలోచిస్తే మనకు వచ్చేస్తది ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పురోగమన అవరోధం చూసారా? ఇది కూడా మరలా చూడండి. ఇది ఇంతకుముందు ఆల్రెడీ నేను చేసిన వీడియోలో వచ్చిన బిట్ ఇది. ఇంతకుముందు ఏం అడిగాడంటే నిన్న చదివిన అభ్యసనం, ఈరోజు చదివిన అభ్యసనానికి ఆటంకం కలిగితే ఏ పురోగమనం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం ఏది అంటున్నాడు. ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఇక్కడ అవరోధం అన్నా, జోక్యం అన్నా ఒక్కటే అని తెలుసుకుంటే మీరు ఫస్ట్ బిట్ ఈజీగా పెట్టేస్తారు. ఇందులో ఏ ఏ విధమైన ఎక్స్‌ప్లనేషన్ అక్కర్లేదు దీనికి. ఓకేనా? అవరోధం అన్నా, జోక్యం అన్నా ఒకటేనండి చూసుకోండి. అలాగే ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందే దశ ఎందులో అంటే అమూర్త ప్రచారక దశ. ముందు ఈ బిట్ మీకు అర్థం కావాలంటే ముందు మూర్త ప్రచారక దశ అంటే ఏంటి? అమూర్త ప్రచారక దశ ఏంటి మీకు తెలిసే ఉంటుంది. మూర్తం అంటే ఏంటి? నంబర్స్ అంటే 1, 2, 3 అని అనుకుంటాం కానీ వాటికి జీవం ఉందా? ప్రాణం ఉందా? అంటే ఏంటి? జస్ట్ ఏదో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, మనం నేర్చుకున్నాం అంతేగాని 1, 2, 3 అంటే అది వాటికి ప్రాణం లేదు. అంటే కంటికి కనిపించవు. ఇప్పుడు చదువుతున్నాం అది కూడా కంటికి కనిపించదు. మ్యాథ్స్ ఫార్ములాస్ ఉన్నాయి. అన్నీ ఏంటి? మూర్తమైనవి. సో ఇక్కడ ఊహాత్మక అంటే ఏంటి? ఊహాత్మక అంటే మనం ఇక్కడ అమూర్త ప్రచారక దశలోన, మూర్త ప్రచారక దశలోన మనం ఎక్కువ ఊహించుకునేది అంటున్నాడు. అంటే అమూర్త ప్రచారక దశ అంటే ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ అమూర్త ప్రచారక దశ ఉంటది. కొంచెం ఏజ్ తక్కువ ఉంటే ఫస్ట్ ఏమో ఇంద్రియచారక దశ అండి చిన్నపిల్లలకి. పూర్వ ప్రచారక దశ అంటే కొంచెం పెద్దవాళ్ళకి బాల్య దశ అండి. మూర్త ప్రచారక దశ అంటే కొంచెం యవ్వన దశ. యవ్వన దశకు ముందే ఇంకా
తర్వాత అమూర్త ప్రచారక దశ అంటే కౌమార దశ దాటింది. ఇంకా పెద్దవాళ్ళకి ఏంటంటే ఊహాత్మక వివేచన అనేది ఉంటది. అది ఎప్పటి నుంచి అంటే మామూలుగా దశల ప్రకారం అయితే ఉత్తర భారతదేశం నుంచి ఊహాత్మక అంటే కథలు అల్లడం, ఊహాత్మకంగా కథలు చెప్పడం అనేది ఉంటది. కానీ ఇక్కడ మనకి ఇదే ఈ చాలక దశల్లో వచ్చేసరికి అమూర్త ప్రచారక దశ అనేది ఊహాత్మక వివేచన అనేది అభివృద్ధి చెందే దశ. మీకు ఒక చిన్న కోడ్ చెప్పనా ఈ బిట్‌ల్లోని మీకు ఎక్కువ ఊహాత్మక వివేచకం అభివృద్ధి చెందే దశ అన్న, మూర్తం అభివృద్ధి చెందే దశ అన్న, ఆత్మభావన అభివృద్ధి చెందే దశ అన్న, అభివృద్ధి అంటే గ్యారంటీగా అమూర్త ప్రచారక దశ ఆన్సర్ అవుతది. లేదు ఊహాత్మక వివేచన ప్రారంభమయ్యే దశ అన్నాడనుకో, మీరేం పెట్టాలి? మూర్త ప్రచారక దశ పెట్టాలి. ఆ విధంగా అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి. దీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హార్లాక్ పరిశోధనలు చేశారు. దేని మీద అంటే ఈమె ప్రోత్సాహకాల మీద, దండనలు, పొగడ్తల మీద చేశారు ఈమె. కానీ ఇక్కడ ఆన్సర్‌లో 2 లేవు. ఒకటే ఇచ్చాడు. అదేంటంటే ప్రోత్సాహకాలు. వైఖరుల మీద, అభిరుచుల మీద, వీడియోల మీద హార్లాక్ గారు చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించి పిల్లవాని సామర్థ్యం దేనికి దారితీస్తుంది అన్నాడు. దేనికి? వస్తు స్థిరత్వానికి. ఓకేనా? వస్తు స్థిరత్వం అంటే మీకు ఇంద్రియచాలక దశలోనే ఉంటది. ఇంద్రియచాలక దశ చదువుతున్నప్పుడు వస్తు స్థిరత్వ భావన అనేది 8వ ఏజ్‌లో వస్తది. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. వస్తు స్థిరత్వ భావన అనేది 8వ నెలలో వస్తది. అలాగే సవాళ్లు ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితిలో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందన. ఇది సింపుల్. మీకేంటి? ఒత్తిడి అనమాట. అంటే సవాళ్ళు అంటే చెప్పాను కదా! సవాలంటే అనేక ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తే భయపెట్టే పరిస్థితులు ఇయన్నీ కూడా వస్తే ఏమవుతుంది మనకి వెంటనే ఒత్తిడి అనేది వస్తది. సో, దీని మానసిక ప్రక్రియను ఏమంటారంటే ఒత్తిడి అంటాము. ఇవి కూడా మనం జనరల్‌గా ఆలోచిస్తే గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఎరిక్సన్ గారు చూడండి. ఎరిక్సన్ ప్రకారం కౌమారులు ప్రధాన సంక్షోభం అంటున్నాడు. చూడండి ఇక్కడ కౌమారులు మీకు రావచ్చు. కౌమారులు ఆల్రెడీ మీకు దశలో వస్తది. వికాసం దశలో వస్తది. అంటే ఈళ్ళ గుర్తింపు కోసం శోధించే దశ, ఇతరులకు భయం కలిగించే దశ, అలాగే నాయకారాధన దశ ఇవన్నీ ఉంటాయి కదా! సో, కౌమారులు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు తెలుసుకుంటే ఈ బిట్ సింపుల్‌గా పెట్టగలరు. ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాల నిర్వహణ, అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభం అన్నాడు. ఏజ్ దశ ఇక్కడ చిన్న పిల్లలు అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొచ్చేస్తదంటే చిన్న పిల్లలు అన్నారు కాబట్టి ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఇక్కడ కొన్ని కోర్సు నేను ఇట్లా క్లాస్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మామూలుగా ఏంటంటే ఈ 4 బిట్లు ఉన్నాయి కదా! ఈ 4 బిట్ల నుంచి ఒక బిట్ వస్తది తర్వాత గ్యారంటీగా. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్‌ది నమ్మకం, అపనమ్మకం అంటేనేమో చిన్నపిల్లలు. చిన్నపిల్లలకైతే అక్కడ ప్రాథమిక పాఠశాల అనే ప్లేస్‌లో చిన్నపిల్లలుంటే శైశవ దశ అని ఉంటే నమ్మకం, అపనమ్మకం పెట్టాలి. స్వయం ప్రతిపత్తి సందేహం అంటే అది కూడా శైశవ దశే. కాకపోతే కొంచెం ఉత్తర శైశవ దశ అంటారు దాన్ని. అలాగే శ్రమించడం నూనెత అంటే ఇక్కడ పాఠశాల దశలోకి వస్తది. అలాగే గుర్తింపు, పాత్ర సంఖ్య ఇందాక చెప్పాను కదా! అది కూడా ఎరిక్సన్ గుర్తింపు అంటే ఇది కౌమార దశలోకి వస్తది. సో, ఇక్కడ 4 అంటే ఈ మొత్తం ఇతను ఎన్ని దశలంటే 8 దశలు ఇతని ప్రకారం. ఈ 8 దశలు చదువుకుంటే గ్యారంటీగా మనకు ఒక బిట్ వస్తది. గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ చూడండి. సాధారణంగా ఈ వయసుకి శిశువు తనకు తాను నడవడం ప్రారంభిస్తారు. ఇది జనరల్ బిట్టే. ఏ నెలలకంటే 15 నెలలకి. ఓకేనా ఫ్రెండ్స్? 15 నెలలకి సాధారణంగా అంటే సంవత్సరం దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా 15 నెలలకి శిశువు అనేవాడు ఏం చేస్తాడంటే తనంటూ తాను నడవడం ప్రారంభిస్తాడు. మామూలుగా బిట్ ఏంటంటే సంవత్సరం దాటితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంవత్సరం అంటే ఏంటి 10 నెలలు, 8 నెలలు, 9 నెలలు అంటే సంవత్సరం తక్కువ ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి కంటే ఎక్కువ ఉన్నది ఏంటి 15 నెలలే కాబట్టి ఆన్సర్ అది ఇచ్చాడనమాట. సో, ఇదండి. దీని ఫుల్ పేపరు మనకి డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఇస్తాను మీకు. మీరు ఫుల్ పేపర్ ఒకసారి ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు దాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా పీడీఎఫ్ లింకే ఇస్తాను నా గూగుల్ డ్రైవ్‌లో. సో, మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మొత్తం పేపర్ అంతా అవగాహన చూసుకోండి. సైకాలజీ కాదు ప్రతి ప్రతి సబ్జెక్టు కూడా ఇచ్చిన బిట్టే ఇస్తున్నాడు. అంటే ఇచ్చిన బిట్టే అంటే ఇచ్చిన మోడల్ ఇస్తున్నాడు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసుంటారు. అవగాహన చేసుకోండి. ప్రతి పేపర్ చూసి వెళ్ళండి. మీకు ప్లస్ అవుతది మార్క్స్ అని. సో, అందరూ కూడా అదే విధంగా వెళ్ళండి. టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పటివరకు చదవకపోయినా పర్వాలేదు. కనీసం అవగాహన చేసుకొని ఏ బిట్ ఎందులో నుంచి వస్తుందో చూసుకొని వెళ్ళండి. మీకు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మీకు ర్యాంక్స్ వస్తాయి. జాబ్స్ వస్తాయని నమ్ముతున్నాను. ఒకవేళ రాకపోతే మీరు ఏమి స్ట్రెస్ అవ్వద్దు. లైట్ తీసుకోండి. ఇదే జీవితం కాదు. మీ అందరికి ఇదే చెప్తున్నాను. సో, ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ లక్. మీరందరూ కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి పేపర్ ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.